ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర భారీ బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ₹10,00,000 మంది హాజరయ్యే జనజాతర సభ నిర్వహణ ఏర్పాట్లను ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. తుక్కుగూడ సభ నిర్వహణ ఏర్పాట్లపై మా ప్రతినిధి సాదిక్ మరిన్ని వివరాలు అందిస్తారు. తన మేనిఫెస్టోను ఇక్కడ నుంచి చేయబోతుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాబోతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ తరహాలో 5 గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతుందో ఈ ప్రాంగణం తుక్కుగూడ ప్రాంగణం నుండి అనౌన్స్ చేయబోతున్నారు అగ్రనేతలు. ప్రధానంగా 2023 సెప్టెంబర్ 10వ తారీఖు రోజు 6 గ్యారంటీ స్కీమ్స్ను ఇక్కడ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అవన్నీ కూడా కార్యరూపం దాల్చినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సెంటిమెంట్ అయినటువంటి ఈ తుక్కుగూడ ప్రాంగణంలో ఈ నెల 6వ తారీఖు రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. జనజాతర పేరుతో రాజీవ్ గాంధీ ప్రాంగణంగా ఈ ప్రాంగణాన్ని పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంగణానికి దాదాపు 10,00,000 మంది కార్యకర్తలు, నాయకులను మొబిలైజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులైతే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇప్పటికే పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యవేక్షణ ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏకంగా ఆయనే వచ్చేసి నిర్వహణ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అదే దానిపైన కూడా చర్చించిన సందర్భం కనబడుతుంది. ఈసారి మహిళలకు సంబంధించిన వారికి పెద్దపీట వేస్తూ ఎక్కువ స్థాయిలో మహిళలను మొబిలైజ్ చేసే విధంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో అంటే 2023 సెప్టెంబర్ 17వ తారీఖు రోజు జరిగినటువంటి సభకు రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు పనిచేసే విధంగా చేయాలి. మహిళలను ఎక్కువగా మొబిలైజ్ చేసి ఇక్కడ మహిళలు అందరూ కూడా పాల్గొనే విధంగా చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని చెప్పిన ప్రకారంగానే అమలు పరుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. సో జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 5 గ్యారంటీ స్కీమ్స్ను 5 సంబంధించిన అంశాలను మేనిఫెస్టోను ఇక్కడ నుండి రూపుదిద్దుకోబోతుంది. ఇక్కడ నుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తెలంగాణను ఎంచుకుంది. ఈ ప్రాంగణం నుంచి కూడా అత్యంత సెంటిమెంట్గా ఉన్న నేపథ్యంలో తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ సమాజానికి అదేవిధంగా దేశానికి ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది గెలిచిన తర్వాత, ప్రస్తుతం ఎన్డీఏ సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు మతత్వ రాజకీయాలు చేస్తూ దేశాన్ని అదేవిధంగా ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఇండియా కూటమి అటువంటి వాటిని అడ్డుకుంటుంది. డెఫినెట్గా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నామన్న దానిపైన కూడా స్పష్టమైనటువంటి విధానాలు ఇక్కడి నుంచి రూపకల్పన చేయబోతున్నారు. ఈ నెల 6వ తారీఖు నాడు జరగబోయేటువంటి జనజాతర సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ తుక్కుగూడలోని ఈ యొక్క ప్రాంగణంలో ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్నారు. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో చాలా మట్టుకు మొబిలైజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. నిర్వహణ ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎండాకాలం బాగా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా నీటి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే వడగలు వచ్చినా కూడా తట్టుకునే విధంగా పూర్తి స్థాయిలో శామ్యాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అగ్రనేతలు వస్తున్నది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి కార్యక్రమం కావడంతో భద్రతా ఏర్పాట్లు అనేది కనువిని రీతిలో ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో తుక్కుగూడ ప్రాంతం సంబంధించిన సువిశాలమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. చాలా మంది అంటే మహిళలకు సంబంధించిన అంశాలు చూసినట్టయితే మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికే అమలు పరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల, మహిళా సంఘాలకు కూడా లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా చేస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది, వారికి హామీ ఇచ్చింది. సో వారిలో ఆర్థిక అభ్యున్నతిని తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుంది? గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సాధికారత కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన దరిమిలా ఇక్కడ నుండి మరింత తీసుకోబోయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత
ఇండియా కూటమి డెఫినెట్గా మహిళల పక్షపాత నిలబడుతుంది, నిరుద్యోగుల పక్షాన నిలబడుతుందని కూడా ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ఇక్కడి నుండి వెలువడించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ అదేవిధంగా ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ అంశాలను క్రోడీకరించి ఇండియా కూటమిని గెలిపించాలి, ఇండియా కూటమి దేశానికి శ్రీరామ రక్ష అనేటువంటి మెసేజ్ను కూడా ఈ తుక్కుగూడ ప్రాంగణంలో ఈ నెల 6వ తారీఖున రోజు ఆ మేనిఫెస్టోను రూపొందించి ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, తుక్కుగూడ, రంగారెడ్డి జిల్లా.